వక్ఫ్ బిల్లు మీదన ఎందుకు సోనియా గాంధీ మాట్లాడలేదు అంటే రాజ్యసభలో మాట్లాడుతుంది, తప్పేం లేదు. కానీ వక్ఫ్ బిల్లు మీదన దేశవ్యాప్త ఉద్యమాలకు రెచ్చగొట్టి ప్రజలందరినీ రెచ్చగొట్టి రకరకాలైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున అధినాయకుడైనటువంటి వాడు, మా కాబోయే ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ, లేదా అన్న కనుక కాకపోతే తనవుదాం అనుకుంటున్నటువంటి ప్రధాన అభ్యర్థి ప్రియాంక వాద్రా ఇద్దరూ పార్లమెంట్లోనే ఉన్నారుగా, ఎందుకు మాట్లాడలేదు తెలియదు. వేరే గౌరవ్ గొగోయ్ లాంటి వాళ్ళతో మాట్లాడిచ్చి వదిలిపెట్టారు. అదే సందర్భంలో వెంటనే మరి మోడీ ఎందుకు మాట్లాడలేదు? ఎస్, ఖచ్చితంగా అది ఒక వీడియో మనం మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఎందుకు మాట్లాడలేదో తెలీదు అనే కంటే కూడా భవిష్యత్తులో వీళ్ళకి ఓట్ల పరమైనటువంటి సమస్యలు వస్తాయి, ఇంకోటి వీళ్ళకి వాటి మీద అవగాహన మిడిమిడి జ్ఞానమే ఉంటుంది. నెంబర్ 2, సోనియా గాంధీ ఇవాళ మాట్లాడుతుందా ఆ పార్టీకి వ్యవస్థాపక కుటుంబ వారసురాలు అనాలి. ఎందుకంటే ఇప్పుడు పోస్టు ఆవిడకి ఏంటి అంటే ఎన్డీఏ హెడ్డా, ఏఐసిసి హెడ్డా, లేకపోతే కాంగ్రెస్ హెడ్డా అంటే ఏది తెలియనటువంటి జిగ్నేష్, రాజ్యసభ సభ్యురాలు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కూడా కాదు. కానీ ఇప్పుడు గాంధీల కుటుంబ వారసురాలుగా ఆమె ఏమైనా మాట్లాడుతుంది? ఎందుకంటే లోక్సభలో అయిపోయింది, రాజ్యసభకు వచ్చింది. ఆమె ఏమన్నా మాట్లాడుతుందా? తన పార్టీ వైఖరి, తన కుటుంబ వైఖరి, తన వైఖరి చెప్తుందా? చూడాలి.